అందరికీ వందనాలండి. ఈ రోజున మనం యోబు గ్రంథం 12వ అధ్యాయాన్ని చదువుకున్నాం. ఈ యొక్క అధ్యాయాన్ని మరి చూసినప్పుడు గత 11 అధ్యాయాల్లో మరి ముగ్గురు స్నేహితులు మరి యోబుకి వచ్చిన శ్రమను బట్టి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో మనకు తెలుసు. మరి 11వ అధ్యాయంలో కూడా మూడో స్నేహితుడు మరి యోబుని బట్టి మాట్లాడటం మరి మన శుక్రవారం మనం ధ్యానించుకున్నాం. చూస్తే వారు మాట్లాడిన మాటలకు ఈయన ఏ విధంగా ప్రత్యుత్తరం ఇస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అప్పుడు యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, నిజముగా లోకములో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అయినను మీకున్నట్టు నాకును వివేచన శక్తి కలిగి ఉన్నది, నేను మీకంటే తక్కువ జ్ఞానం గలవాడును కాదు అని చెప్పిన వాటిని ఎరుగునే వాడేవాడు. అంటే ఇక్కడ చూసినప్పుడు వీళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఇక్కడ నిజముగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోవును. అంటే వాళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉందంటే, మరి యోబుకు వచ్చిన శ్రమను బట్టి, అంటే వీళ్ళకి అలాంటి శ్రమ రాలేదు కాబట్టి మేము మంచోళ్ళము, యోబు ఇంత బాధపడుతున్నాడు కాబట్టి మరి వాళ్ళు అనుకుంటున్నారు, యోబుని గురించి మరి చెప్తున్నారు, ఆయన మేమే జ్ఞానంలోము, మేము దేవుడు మాతో ఉన్నాడు కాబట్టి మేము ఈ విధంగా ఉన్నాము, నీవు ఈ విధమైన శ్రమలు పడుతున్నావు అనేది వాళ్ళకి ఇక్కడ వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో మనకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా లోకంలో మీరే జనులు, మీతోనే జ్ఞానము గతించిపోనని. కాబట్టి స్వజనులు స్వనీతిలో మరి ఉండడం అనేది మనం ఇక్కడ చూసాం. అంటే ఎదుటి వాళ్ళకంటే మేము మంచివాళ్ళము, మేము గొప్పవాళ్ళము అనేది మరి వాళ్ళ ముగ్గురులో వాళ్ళ మాటలు బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి మరి వీళ్ళు ముగ్గురు, ఎందుకంటే ఈ స్వనీతి అనేది ఎలాంటిది అంటే, స్వనీతి అనేది మురుగు గొడ్డ వంటిదని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. సామెతలు చూసినప్పుడు, సామెతలు 3:7 కూడా చూసినప్పుడు నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు, యెహోవా యందు విడిచిపెట్టము. నేను జ్ఞానిని అని అనుకోవద్దు. ఎవరు కూడా నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు, లేకపోతే నాకు మంచి జ్ఞానం ఉంది, నేను మంచి తెలివిగలవాడిని మరి ఈ విధంగా అనుకోవద్దు. ఏం చెప్తున్నావు, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. కాబట్టి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటమే జ్ఞానకు మూలాన్ని తెలుస్తుంది. కాబట్టి జ్ఞాని అనేది మాత్రం అనుకోవద్దు అనేది ఇక్కడ మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అట్లాగే 26లో కూడా, సామెతలు 26:5 కూడా చూసినప్పుడు వాడు మూడత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరము, వారు అలాగూ చేయని ఎడల. ఎందుకంటే మూర్ఖుడు ఎలాంటి వాడు అంటే ఏ మాట చెప్పినా కానీ వినడు. కాబట్టి మూర్ఖుడికి ఎలా చెప్పాలి, ఎందుకంటే అలాగూ చేయని ఎడల వాడి దృష్టికి తానే జ్ఞాని అనుకున్నాను. కాబట్టి జ్ఞానం గలవాడు అతను మూర్ఖుడు, వాని మూర్ఖత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం వేయాలంట, లేకపోతే వాడి నేను జ్ఞాని అని అనుకుంటాడని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. తర్వాత 12వ వచనంలో కూడా చూస్తే, తన దృష్టికి జ్ఞానం అనుకున్నవాడు చూచితివా, వానికి గణపరచుట కంటే మూర్ఖుని గణపరచుట సులువు. కాకపోతే జ్ఞానాన్ని గణపరచడం అంటే మూర్ఖుని మూర్ఖుడు ఊరికే మరి మాటలకు పడిపోతాడు, కానీ జ్ఞానం కలిగిన వాడు లోకజ్ఞాని తొందరగా పడిపోవడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానము మరి ఉన్నవాడు మరి ఏ విధంగా పడిపోతాడంటే, జ్ఞానం కలిగినవాడు ఏ విధంగా మూర్ఖత అంటే ఎవరి మాట విండో నేను జ్ఞానిని అని అనుకుంటాడు. కాబట్టి ఎప్పుడు కూడా నేను జ్ఞానిని అని అనుకోకూడదు అనేది మరి ఇక్కడ ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనకేమీ తెలియదని రావాలి, కానీ నాకు తెలుసు అని మనం ఎప్పుడైతే మనం ప్రార్థన చేసినా, నేను ప్రార్థన చేస్తే దేవుడు సహాయం అంటే అది దేవుడికి సరెండర్ అవ్వకుండా మరి దేవునికి దగ్గరికి వచ్చే విధానం ఎలా అంటే, మనం తగ్గించుకోవాలి, మనకేం తెలియదు అన్నట్లుగానే దేవుని దగ్గరికి మనం వెళ్తేనే దేవుడు మనకి ఏ మాట్లాడినా తెలియజేస్తాడు. అంతేగాని నాకు తెలుసు కదా అని మనం ప్రార్థన చేస్తే మాత్రం మరి ఆ ప్రార్థనకైతే జవాబు రాదు. కాబట్టి ఈ విధంగా మరి ఏ ప్రార్థన చేసినా కానీ చాలా జాగ్రత్తగా మరి అదే మరి జ్ఞానము వివేచన అనేది అదే మరి వివేచనగా మరి ఆ వివేచన మనం కలిగి ఉండి మనం ప్రార్థన చేయాలని. ఎందుకంటే ఇక్కడ కూడా అన్నాడు ఆయన 13వ వచనంలో, జ్ఞాన శౌర్యంలో ఆయన వద్దనవి ఆలోచన వివేచన ఆయనకు కలవు. ఎందుకంటే ఆ వివేచన కూడా మనం కలిగి మనం ఆ జ్ఞానంతో మనం ప్రార్థన చేయాలని మరి యోబు
మరి చెప్తున్నాను. ఎందుకంటే నాకు నాకు కూడా వివేచన శక్తి ఉంది, నాకు కూడా జ్ఞానం ఉంది. మీరు అన్నట్టు కూడా మీరు అనుకున్నట్టుగా నాకు తెలియకుండా అయితే ఏమీ లేదు, నాకు అన్నీ తెలుసు అని ఈయన చెప్తున్నాడు. ఎందుకంటే ఈయన దేవునితో మాట్లాడిన అనుభవం ఉంది. ఇప్పుడు మరి ప్రస్తుతానికైతే మరి ఆయనకున్న బాధను బట్టి, లేకపోతే ఆ ఎలవ చేసిన శ్రమను బట్టి మరి కొంతకాలం మరి దేవుడు అంటే మరి అపవాదికి అప్పచెప్పారు కాబట్టి దేవుని స్వరం వినకుండా ఉండొచ్చు. కానీ ఆయన అంతకుముందు మరి ఆయనకున్న అనుభవాలు ఏంటంటే దేవునితో మరి నడిచిన అనుభవాలు, దేవుని స్వరం విన్న అనుభవాలు, మరి ఈ విధమైన అనుభవాలతోనే ఆయన ఉన్నాడు. కానీ ఆయన అయితే అలాంటి అనుభవాలు లేకుండా అయితే లేడు కాబట్టి ఈయన అన్నాడు. అందుకనే ఎదుటితో మాట్లాడేటప్పుడు మరి వాళ్ళ పరిస్థితిని బట్టి మనం మాట్లాడాలని మనకి కనపడుతుంది. మరి దేవునికి మొరపెట్టి ప్రత్యుత్తరము పొందిన వాడనైన నేను నా స్నేహితుడికి అపహాస్పదముగా నుండవలసి వచ్చాను. ఎందుకంటే ఈ రోజున మరి అంటే ఆ దేవుడు మరి యోబుకి పెట్టిన పరీక్షను బట్టి మరి దేవుడు కొంతకాలం మరి ఆయనకు దూరంగా ఉండే. ఎందుకంటే ఆ టైంలో కూడా మరి దేవుణ్ణే ఆనుకుని ఉన్నాడు. అయినా సరే మరి అంటే దేవుని స్వరము వినకపోవచ్చు కాబట్టి ఆయనకి ఎందుకు శ్రమ వచ్చింది అనేది మరి ఆయన కూడా మరి ఆ విచారణ అనేది చేసినా కానీ మరి ఆయనకి ప్రత్యుత్తరం రాకపోకుండా ఉండవచ్చు. కానీ అంతకుముందు అయితే మరి దేవునితో నడిచిన వాడే, నీతి యథార్థాలతో గలవాడు అపహాస్పదముగాను ఉండవలసి వచ్చాను. కాబట్టి ఈ రోజున అందరి ముందు ఎందుకు ఈ విధంగా నవ్వుల పాలు అవుతున్నాడు అంటే కేవలము నవ్వుతున్నాను కాబట్టి, అంటే ఈ విధంగా ఉన్నాను కాబట్టి అందరి ముందు నవ్వుల పాలు అవుతున్నాను, కాబట్టి నేను కూడా దేవునితోనే నడిచిన వాడు అని చెప్పేసి మరి ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే దుర్దశ నొందిన వారు తిరస్కరించే క్షేమం గలవారు యుక్తంగా నందును, కాలు జారి వారిని కొరకు తిరస్కారం కనిపెట్టును. మరి ఈ విధంగా మరి చెప్తూ దోపిగాండ్రు కాపురములు వర్ధిల్లును, వారి కోపము పుట్టు వరకు నిర్భయంగా ఉందరు, వారు తమ బాహుబలమే తమకు దేవుడు అనుకుందరు. కాబట్టి వాళ్ళ కష్టమే, వాళ్ళ జ్ఞానమే, వాళ్ళు నాకు నేనే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కాబట్టి కానీ అంటే వాళ్ళు వర్ధిల్తారు, కానీ దేవుని కోపము మరి పుట్టినంత వరకు బాగానే ఉంటారు. ఒకసారి దేవుని కోపం వాళ్ళ మీదకి వచ్చినప్పుడు వాళ్ళు ఏమైపోతారు అనేది మన కింద వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మీరు ముందుగా నిన్న అన్నాడు దేవుని జ్ఞానమును గురించి మీరు తెలుసుకోండి. ఆయన ఆకాశ వీధి ఎంత ఉన్నతమైనది, ఆయన పాతాళం కంటే లోతుగా ఉన్నది, ఆయన అంటే దాని పరిమాణము భూమి కంటే అధికమైనది, వెడల్పు. అంటే దేవుని యొక్క జ్ఞానము ఎంత ఉన్నదని తెలుసుకోవాలని మరి అంటే ఆయన చెప్తున్నాడు. అయితే ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు, ఆయన మృగములను విచారించి అవి నీకు బోధించును, ఆకాశ పక్షులు విచారించము అవి నీకు తెలియజేయము, భూమిని గురించి ధ్యానించము అది నీకు బోధించము, సముద్రంలో చేపలు. అంటే ఇవన్నీ కూడా దేవుడు సృష్టించాడు. వీటన్నిటిని గురించి మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆడిని చూసి మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే మృగాల గురించి అంటే దేవుడు దేనికి ఏది పెట్టాడో ఆ పనులు అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే మృగాలు వాటికున్న దేవుడు వాటికి ఏదైతే పెట్టాడో వాటి బట్టి మళ్ళీ కుక్కలని ఇంట్లో కాపలా కాయటం అంటే నిజంగా మరి ఎంత విశ్వాసంగా ఉంటాయి. అంటే దేవుడు వాటికి ఆ విశ్వాసాన్ని ఇచ్చాడు కాబట్టి ఆ విధంగా అంటే ఒక దాని స్వభావం, అంటే మృగాలకు ఇచ్చిన స్వభావం. ఆకాశ పక్షులను విచారింపు, అవి విత్తవు కోయవు, కానీ అవి ఏ విధంగా మరి పోషించబడుతున్నాయి, వాటి పనులు అవి తిరుగుతూ ఉన్నాయి. అలాగే మరి భూమిని ధ్యానించినట్ల భూమి శపించబడింది, అయినా కానీ మరి దేవుని కుమారుని రాకొరకు ఎంతో ఆశగా ఎదురు చూస్తుంది, దేవుని కొరకు ఎంతగానో ఆశగా ఎదురు చూస్తుందని రోమిలు రాసిన పత్రికలో మనం చూస్తాం. కాబట్టి ఇవన్నింటిని గురించి మనం ధ్యానించినప్పుడు దేవుని యొక్క గొప్పతనము, దేవుని గురించి మన అందరికీ తెలుస్తూ ఉంటుంది. వీటన్నిటిని యోచించిన ఎడల యెహోవా హస్తము వీటిని కలిగజేసినని నువ్వు తెలుసుకున్న లేనివాడెవడు? జీవరాశులు ప్రాణమును మనుషులందరి ఆత్మలు ఆయన వశములో ఉన్నవి కదా. అంగిలి ఆహారం రుచించినట్లు చెవి మాటలు పరీక్షింపదా? వృద్ధుల యొక్క జ్ఞానమును దీర్ఘాయువును వివేచన కలిగి ఉన్నది అని మీరు చెప్పుదురు కదా. అంటే వృద్ధుల దగ్గరే జ్ఞానం ఉన్నది, అంటే బాగా ముసలి వాళ్ళ దగ్గరే వివేకం ఉన్నదని అనుకున్నారు. కానీ దేవుడు చిన్నపిల్లలకు కూడా మరి ఆ జ్ఞానాన్ని వివేచన కూడా ఇవ్వగలిగిన దేవుడు. కాబట్టి వృద్ధులే కాదు, అంటే లోకానుసారంగా చూస్తే మరి ఆ విధంగా మరి ఎందుకంటే చర్చిలో కూడా పెద్దలు ఎందుకు అనుభవం గల వాళ్ళని చర్చిలో పెద్దలు పెడతారు, అనుభవం గల వాళ్ళు వీళ్ళు మంచి ఆలోచన చెప్తారు. అంటే ఎవరైనా మరి పెళ్ళిళ్ళ విషయాల్లో కూడా మరి పెద్దలను ఎందుకు పెడతారంటే మంచి ఆలోచన చెప్తారు, అనేకమైన పెళ్ళిళ్ళు చేసిన అనుభవాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి మరి ఆ విధంగా మరి వృద్ధులకు జ్ఞానం ఉంటుంది, వాళ్ళకి వివేచన ఉంటుందని చెప్తారు. కానీ ఇవన్నీ కూడా మరి దేవుడిచ్చినాయి, ఇవన్నీ కూడా మరి వాళ్ళకి అనుభవం మీద వచ్చినాయి. కానీ దేవుడిని అడిగితే చిన్నపిల్లడు కూడా జ్ఞానం ఇవ్వగలుగుతాడు. మరి సమూయేలుకి చిన్నప్పుడే మరి దేవుడు మాట్లాడి మరి ఏలియా మరి ఆ వృద్ధుడు యాజకుడు అయినా సరే మరి దేవుడు మరి సమూయేలుతో దేవుడు మాట్లాడారు అంటే మరి దేవుడు అంత జ్ఞానం మరి ఇవ్వటం అనేది చూస్తున్నాం. మరి సొలొమోను దేవుడి దగ్గరికి వచ్చి మరి నేను ఏ విధంగా పరిపాలించాలని అడిగినప్పుడు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఇవ్వగలిగిన దేవుడు.
అనేది మనం తెలుసుకోవాలి అనేది మరి ఈయన చెప్తున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం అనేది దేవుడి దగ్గర ఉంది. మీరు ఒక్కలే జ్ఞానవంతులు కాదు, అందరూ జ్ఞానవంతులు. కాకపోతే అడిగితే మనకి జ్ఞానం అంటే దేవుని యొక్క సృష్టిని, ఆయన పనులు మనం చూసినప్పుడు తప్పకుండా మరి దేవుని గురించి తెలిసినప్పుడు ఆ జ్ఞానాన్ని మనం కూడా సంపాదించుకుంటాం అనేది ఈయన ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి 13 జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయన యొద్ద ఉన్నవి. కాబట్టి మనకి దేవుని జ్ఞానము మనకు కావాలి. దేవుని జ్ఞానం ఎంతో అవసరమైనది. ఇది మరి ఈ విధంగా మరి 13లో జ్ఞాన శౌర్యములు ఆయన యొద్ద ఉన్నవి, ఆలోచన వివేచన ఆయనకు కలవు. కాబట్టి ఆయనకున్న స్వభావాన్ని మనం ధరించుకోవాలి. ఎందుకంటే ఆయన మనసును మనం ధరించుకోవాలి, ఆయన స్వభావాన్ని మనం ధరించుకోవాలి. దేవుని దగ్గర అవి ఉన్నాయి, అవి మనం పొందుకోవచ్చు అనేది మరి ఈయన చెప్తున్నాడు ఇక్కడ. ఆలోచింపము, ఆయన పడగొట్టగా ఎవడు మరలా కట్టజాడులు, ఆయన మనుషులను చెరలమూవిగా ఎవడు తిరగటకు ఎవరు అసాధ్యము. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలని, అందుకనే దేవుని యొక్క జ్ఞానం గురించి మనం పరిశోధించాలి, మనం తెలుసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నారు. కీర్తనగారు రాసిన 104వ కీర్తనలో 24వ వచనం. భూమి నిండి ఉన్నది జ్ఞానము. మరి దేవుని జ్ఞానము చేత ఇక్కడ అన్నాడు, జ్ఞానము చేత నీవు నిర్మించినవి. దేవుని కార్యాలు మనందరి జీవితాల్లో మనం చూస్తూ ఉంటాం, లోకంలో మనం చూస్తూ ఉంటాం. అవి నీవు కలగజేసిన వాటిలో భూమి నిండి ఉన్నది. కాబట్టి భూమి మీద దేవుడు చేసే కార్యాల గురించి, ఎందుకంటే అది జ్ఞానము చేత నువ్వు చేసావు అనేది మరి ఇక్కడ ఈయన భక్తుడు మరి చెప్పడం చూస్తున్నాం. అట్లాగే సామెతల్లోనే మరి 3:19లో కూడా ఒకసారి చూస్తే, స్థాపించాను, స్థిరపరిచాను. కాబట్టి మరి జ్ఞానం వల్ల మరి దేవుడు భూమిని స్థాపించాడు దేవుడు. అలాగే మరి దానియేలు గ్రంథము 2:20లో కూడా చూసినప్పుడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. 20 చదివమ్మా, 19 చూద్దాం. అంతటా రాత్రి ఎందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు బయలుపరచబడెను కనుక దానియేలు పరలోకమందున్న దేవుని స్తుతించెను. ఇట్లనగా దేవుడు జ్ఞాన బలములు కలవాడు, యుగములన్నిటను దేవుని నామము స్తుతినందును గాక. దేవుడు జ్ఞాన బలము కలవాడు, యుగములన్నిటికీ దేవుని నామము స్తుతించు. ఆయన కాలములో సమయంలో మార్చేవాడు ఉండి రాజులతో దోచివేయచు నియమించు ఉన్నవాడు. వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానము అనుగ్రహించువాడినై ఉన్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు మరి దానియేలు మరి ఆ రాజుకు వచ్చిన కళను బట్టి మరి దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి ఆ కళకి అర్థం చెప్పడం, అసలు ఆ కళ ఏంటి అనేది అడిగినప్పుడు మరి దేవుని దగ్గరికి వచ్చి ఆ కళ వివరం అడిగినప్పుడు మరి దేవుడు మరి తెలియజేసిన మాట మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ రాత్రి యందు దర్శనం చేత మర్మము దానియేలుకు బయలుపరిచను కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. కాబట్టి దేవుడు అతనికి వచ్చిన కళను మరలా ఈయనకి చూపించి మరి దాన్ని బట్టి మరి ఆ కళను వివరించడానికి మరి దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఇక్కడ చూసినట్టు ఎట్లనగా దేవుడు జ్ఞాన బలము గలవాడు, యుగములన్నిటికీ దేవుడు. కాబట్టి ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము అడిగినప్పుడు దేవుడు తప్పకుండా, అందుకనే మరి కళ ఒక్కసారి కాదు 2 సార్లు మరొకసారి అడగండి అని చెప్పేసి ఎప్పుడు కూడా మనకి మరి విమలమ్మ గారు చెప్తూ ఉంటారు. ఒకసారి వచ్చినప్పుడు దాన్ని బట్టి మీరు ఇదైపోవద్దు, మరి అది దేవుడి దగ్గర నుంచి వచ్చిందా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చిందా, ఎందుకంటే దేవుడు మరొకసారి మనకి మరి మరలా దేవుని దగ్గరికి వస్తే మరలా తెలియజేస్తారు అనే మాట మనం చాలాసార్లు మనం వింటూ ఉంటాం. కాబట్టి మరి దేవుడు జ్ఞానబలము గలవాడు. కాబట్టి ప్రతి దర్శనాన్ని కూడా మనం అడిగినప్పుడు తప్పకుండా దాని గురించి మనకు చెప్తారు. ఒకవేళ అర్థమైపోతే మరలా కావాలన్నప్పుడు మరలా ఆ దర్శనానికి మరి దేవుడు మరి చేస్తాడు. కాబట్టి కాలము సమయం మార్చేయండి. రాజును అంటే ఎలాంటి వాడు దేవుడు అంటే మరి రాజులను తోసివేయచు నియమించుచు ఉన్నవాడు, వివేకులకు వివేకమును, జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడై ఉన్నాడు. కాబట్టి మనకు జ్ఞానము కావాలన్నా, వివేచన కావాలన్నా మరి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మరి ఏ విధంగా అయితే మరి దానియేలు మరి ఆ యొక్క మర్మాన్ని మరి దేవుని దగ్గర మరి ఆ యొక్క జ్ఞానం చేత పొందుకున్నాడో, మరి అలాగే మరి సొలొమోను ఏ విధంగా మరి ఆ జ్ఞానాన్ని పొందుకున్నాడో, మరి ఆ విధంగా మనం కూడా మరి జ్ఞానము కావాలంటే తప్పకుండా మరి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు జ్ఞానం చెప్తారు. లేదా ఆలోచన అంటే వాళ్ళు
అనుభవం గలవారు అని కాదు, కానీ అన్నిటికి మించిన అనుభవం గలవాడు మన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయన తన జ్ఞానాన్ని మనకిచ్చి వాళ్ళని ముందుకు నడిపిస్తాడని మరి వాక్యంలో మనం చూసాం. కాబట్టి దేవుని మీద ఆధారపడటం, ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడితే ఆయనే తన జ్ఞానం మనకిచ్చి మరి దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకున్నప్పుడు తప్పకుండా మంచి మార్గంలో మనం నడుస్తాం. ఎందుకంటే దేవుని మార్గాన్ని మనం పరిశోధించాలి అంటే దేవుని జ్ఞానం మనకు ఎంతో అవసరమైనది. ఎందుకంటే ఆయన యొక్క మార్గము మనకు తెలియాలి, ఆయన యొక్క మర్మాలు మనకు తెలియాలి, ఆయన నడిచిన బాటలో మనం నడవాలి అంటే దేవుని యొక్క జ్ఞానము మనకు సంపూర్ణంగా కలిగినప్పుడే మనం మరి ఆ యొక్క దేవుని యొక్క మరి మార్గంలో మనం నడగలుగుతామని మరి వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగే రోమీలకు రాసిన పత్రిక 11:33లో కూడా చూసినప్పుడు ఆయన ప్రభువు మనసును ఎరిగినవాడు, ఆయన కాబట్టి ఇక్కడ మరి ఆయన బుద్ధి జ్ఞానముల గురించి మరి పౌలు గారు చెప్తున్నాడు. ఆయన ఎంత మరి ఆయన బుద్ధి జ్ఞానము బాహుళ్యం ఎంత గంభీరములు, ఆయన తీర్పును శోధింప ఎంతో ఆవశ్యకములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. కాబట్టి ఆయన మార్గములు శోధించాలంటే ఆయన జ్ఞానము మనం కలిగి ఉంటేనే ఆయన మార్గాన్ని శోధించగలుగుతాము. అదే అన్నాడు, ప్రతిఫలము ఆయన ఆలోచన చెప్పువాడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. ఆయన మూలముగానే, ఆయన ద్వారానే మరి సమస్తము కూడా ఆయన ద్వారానే మనకు కలిగింది. కాబట్టి మనం ఏది పొందుకోవాలన్నా ఆయన ద్వారానే. కాబట్టి ఆ జ్ఞానమును మనకి దేవుడు మనకి ఇవ్వాలని మరి ఇక్కడ మనకు తెలియదు. ఎందుకంటే ఆ జ్ఞానము లేక మరి ఆ ముగ్గురు కూడా మరి దేవుని అంటే యోబుని మరి ఆ విధంగా మరి ఆ మాటలతో హింసించడం అనేది మనం చూస్తున్నాం. కాబట్టి జ్ఞానవంతులు ఏంటంటే దేవుని దగ్గర పరీక్షించుకుని వచ్చి మరి మాట్లాడటం అనేది మరి ఇక్కడ కలిగిన ఏంటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ముందుగా వాళ్ళకి వచ్చిన శ్రమల గురించి మనం మాట్లాడాలంటే ముందుగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభు వాళ్ళతో ఏం మాట్లాడాలి, వాళ్ళకి వచ్చిన శ్రమను బట్టి మనం ఏ విధంగా ఓదార్చాలనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఎందుకంటే వచ్చిన శ్రమను బట్టి మనం వెళ్ళిపోయి మనం ఏదో జ్ఞానవంతులుగా తెలియగలగాలుగా మాట్లాడుకోకుండా ఆ జ్ఞానంతో మాట్లాడాలి అంటే ముందుగా దేవుని దగ్గరికి వచ్చి ఆ దేవుని సన్నిధిలో మోకరిల్లి తర్వాత వెళ్ళి మాట్లాడినప్పుడు దేవుడు ఆయన మాటలు మనకు అందించి అవతల ఓదార్పు పొందాలి అంటే మరి ఆ విధంగా మనం మాట్లాడాలని మరి వారు ముగ్గురు మాట్లాడిన యోబుతో వాళ్ళ ముగ్గురు మాట్లాడిన దాన్ని బట్టి మనం నేర్చుకోగలుగుతున్నాం. అంటే వాళ్ళు జ్ఞానం లేకుండా వచ్చి మాట్లాడారు, వాళ్ళే జ్ఞానం అనుకుని మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఎదురోళ్ళకి శ్రమ వచ్చింది, మేము మంచోళ్ళం అంటే మేము మంచోళ్ళం కాబట్టి మాకు శ్రమ రాలేదు అనే ఇది వాళ్ళ ఉంది కాబట్టి వారు ఆ విధంగా మాట్లాడారు. కానీ దేవుడు ఎలా చేశాడనే విషయం వాళ్ళకి నిజంగానే మరి ముందుగానే మరి దేవుని దగ్గర పరిశీలించుంటే మరి దేవుని దగ్గర విచారణ చేస్తుంటే ప్రభు మరి వారికి కూడా మరి తెలియజేసి ఉండొచ్చు. మరి వారు ఆ విధంగా రాలేదు కాబట్టి వచ్చిన శ్రమను బట్టి వచ్చి వారికి సహాయం చేయడమే చూస్తున్నాం. కాబట్టి ఈ విధంగా ప్రతి విషయంలో కూడా మరి దేవుని యొక్క జ్ఞానం మనం పొందుకుంటే తప్పకుండా దేవుడు కూడా మనకు మరి ఈ విధంగా ఇక్కడ అనుకున్నాడు. ఇక్కడ యోబుని మరి అబాస్ పాలు చేసి నుంచోబెట్టారు. కానీ ఇక్కడ యోబు మరి వాళ్ళ ముగ్గురు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నారంటే మరి ఇక్కడ మరి యోబు ఏ విధంగా నుంచోబెట్టారో దేవుని దృష్టిలో వాళ్ళ ముగ్గురు ఆ విధంగా ఉన్నారనేది. ఎందుకంటే వాళ్ళ జ్ఞానాన్ని బట్టి వాళ్ళ తెలివిని బట్టి మాట్లాడిన మాటలు దేవుడికి మరి ఇంపుగా లేవు కాబట్టి మరి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే అబాస్పాలు చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుని జ్ఞానాన్ని మనం పొందుకోవాలి అంటే తప్పకుండా మరలా దేవుని దగ్గరికి, ఎందుకంటే ఇతరులతో మాట్లాడినప్పుడు కానీ ఓదార్చడానికి కానీ తప్పకుండా మరి ప్రార్థనతోనే మనం దేవుని దగ్గర విచారించి మనం వెళ్తేనే మరి ఆ యొక్క మన మాటలకి అవతల అంటే దేవుడు మనకు సహాయం చేసి అవతల ఓదార్పు పొందేవారిలా ఉంటారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ తర్వాత 16వ వచనం కూడా చూస్తే బలము జ్ఞానము ఆయన స్వభావ లక్షణములు మోసపుచ్చువారును ఆయన వశంలో ఉన్నారు. కాబట్టి ఆయన బలము కూడా మనం ఒకసారి చూసినప్పుడు ఆయన బలం ఎంత గొప్పదో కూడా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇక్కడ 17వ వచనంలో ఆలోచనకర్తలను వస్త్రహీనులుగా చేసి వారిని తోడుకొని పోవును, న్యాయాధిపతులను అవివేకులుగా కనపరచును, రాజులు అధికారులను ఆయన కొట్టివేయును, వారి నడుములకు గొలుసులు కట్టును, యాజకులు వస్త్రహీనులుగా చేసి వారికి తోడుకొని పోవును, స్థిరంగా నాటుకుని వారిని ఆయన పడగొట్టును. అంటే ఇది చూస్తే అంటే దేవుడు ఆయన బలాన్ని కూడా ఒకసారి మనం ఆలోచిస్తే మరి ఎలాంటి బలం ఆయన దగ్గర ఉందంటే ఒకసారి యెషయా గ్రంథము 29:14 ఒకసారి చదువుదామండి.
కాదు మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్యకార్యము జరిగింది, బహు ఆశ్చర్యముగా జరిగింది. వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అంటే ఇక్కడ పైనుంచి చూస్తే 13వ వచనంలో చూస్తే, ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచున్నారు, కానీ తమ హృదయము నాకు దూరముగా చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధిని బట్టి వారు నేర్చుకున్నవి కాగా, నేను మరలా ఈ జనుల యొద్దకు ఆశ్చర్యకార్యం జరిగింది. ఆశ్చర్యకార్యం ఏంటంటే జ్ఞానులకు జ్ఞానం వ్యర్థం చేయడం అంట. ఎందుకంటే వీరు నోటితో దేవుణ్ణి కనపరుస్తున్నారంటే, కానీ హృదయపూర్వకంగా అయితే దేవుణ్ణి ఆరాధించేవారుగా కనపరిచేవారుగా లేరు. కాబట్టి వారు ఈ విధంగా చేసే వాళ్ళని దేవుడే ఉన్నాడు, వారి జ్ఞానమును వ్యర్థపరుచును, వారి బుద్ధిమంతుల బుద్ధి మరుగైపోవును. కాబట్టి దేవుని నిజంగా హృదయపూర్వకంగా ఎప్పుడైతే మనం ఆరాధించగలుగుతామో, దేవుని మాటలు నిజంగా మరి ఈ విధంగా మరి పెదవులతో నన్ను కనపరుస్తున్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి హృదయంలో నుంచి ఎప్పుడు కనపరచాలి, కానీ వైపైన మాటల్లో మరి దేవుని మాటలు మాట్లాడటం అనేది, ఎందుకంటే దేవుడు అన్ని హృదయాలు ఎరిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ప్రతి విషయంలో పైపైన మాటలు లేకపోతే గొప్పల కోసం మనం ఇలా చెప్పాము అంటే మాత్రం దేవుడు చెప్తున్న మాటలు వారి జ్ఞానుల జ్ఞానమును వ్యర్థపరుస్తుంది. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడు వ్యర్థపరిచే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనకిచ్చిన దేవుడిచ్చిన జ్ఞానాన్ని కూడా చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఒకవేళ వాడుకోకపోతే దాన్ని కూడా మరి దేవుడు మరలా అది వ్యర్థపరచడానికి కూడా మరి వెనకాడడానికి మనకి ఇక్కడ అర్థమవుతుంది. కాబట్టి ప్రతి విషయంలో కూడా మరి దేవుడు ఎంత బలవంతుడు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో 2:29-12 ఆయన చెప్తాడు, ఆయన బలం గురించి చెప్తాడు. 29:12 చూస్తే, ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలిగి, నీకు సమస్తము ఎరుగువాడు, బలము పరాక్రమమును నీ దానము, హెచ్చించువాడవను, అందరికీ గౌరవించువాడవను నీవే. ఆ దేవ చాలమ్మా. అదే అన్నాడు, ఐశ్వర్యము గొప్పతనము నీ వల్లనే కనుక నీవు సమస్తమును ఏలినవాడు, బలమును పరాక్రమమును నీ దానములు, హెచ్చించువాడవును, అందరికీ బలమిచ్చేవాడవు నీవే. మా దేవ, మేము మీ కృతజ్ఞతలు చెల్లించుతున్నాము, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాము. కాబట్టి ఏది జరిగినా కానీ మరి దేవుని ఐశ్వర్యము గొప్పతనము నీ వల్లనే కలుగును. కాబట్టి బలము పరాక్రమము నీ దానములు. కాబట్టి ఆయన బలాన్ని మనం పొందుకోవాలంటే మరి వాక్యం ద్వారానే ఆ బలాన్ని మనం పొందుకోగలుగుతాం. ఎందుకంటే బలహీనులుగా ఉన్న వాళ్ళు చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు, కానీ దేవుని బలం కలిగిన వాళ్ళు మరి దేవుణ్ణి పట్టుకొని మరి ఏదో విధంగా మరి ఆ యొక్క మరి జై జీవితంలోకి వస్తారనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ దేవుని బలాన్ని మనం పొందుకోవాలి. చాలామంది భక్తులు దేవుని బలాన్ని పొందుకుని మరి ఈ లోకాన్ని జయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా మరి దేవుడి జ్ఞానం మీద దేవుడు బలవంతుడు. కాబట్టి ఎందుకంటే ఆయన ఈజీగా ఏదైనా సరే ఇందాక మనం చదువుతున్నట్లుగా మరి జ్ఞానులను వస్త్రహీనంగా చేయగలవాళ్ళు, రాజులు నడికట్లు, అంటే అన్నీ కూడా ఏదైనా కానీ స్థిరంగా ఉన్నవాడిని ఏదైనా కానీ చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఆయన బలాన్ని మనం ఆశ్రయించాలి. ఆయన బలం మనం ఆశ్రయించినప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేసే దేవుడిగా ఉన్నాడని మనకు అర్థమవుతుంది. అలాగే కీర్తనకారుడు 62వ కీర్తనలో కూడా ఒక మాట ఉందండి, 62:11 సెలవిచ్చాను, రెండు మాట నాకు వినబడాను. ప్రభువా, మనుషులందరికీ వారి వారి క్రియలు చొప్పున అది బలము తనదని ఒక మారు దేవుడు సెలవిచ్చాను, 2 మార్లు ఆ మాట నాకు వినబడను. కాబట్టి మనుషుల యొక్క బలము ఎక్కడి నుంచి వస్తుందంటే మరి దేవుని దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి నేను బలవంతుని అని అనుకుంటాం కాదు, కానీ దేవుడిచ్చే బలాన్ని బట్టి మన జీవితాన్ని మనం సాగిస్తున్నామని. ఎందుకంటే ఆ బలం ఇచ్చినప్పుడే నిజంగానే మరి తెలియని ఆనందం, తెలియని అంటే ఏ విషయంలో కూడా మనం భయపడకుండా ఆ దేవుడిచ్చే బలాన్ని బట్టి మనం ముందుకు సాగలుగుతామని మనకి ఇక్కడ తెలుస్తుంది. అలాగే నహూములో కూడా 1:3 నహూము గ్రంథము, మహాబలము గలవాడు ఆయన సముద్రమును వాడిపోను. కాబట్టి ఆయన బలము ఎంత గొప్పది అనేది మనకి ఇక్కడ కనబడుతుందండి. ఆయన సముద్రమును గద్దించి ఆరిపోజేశాను, నదులన్నిటినీ ఆయన ఎండిపోజేశాను,
బాషాను కర్మేలు వాడిపోవును, లెబనాను పుష్పము వాడిపోవును. ఇవన్నీ కూడా మరి ఎవరు చేయగలుగుతారండి? దేవుడు ఒక్కడే చేయగలుగుతాడు. సముద్రాన్ని 2 పాయలుగా చేశాడంటే అది దేవుని బలమే కాబట్టి, మరి అలాగే మరి ఎరుకో గోడలు కూలిపోయినాయి అంటే అవి కూడా మరి దేవుని యొక్క బలమే కాబట్టి, దేవుని బలాన్ని మనం ఆశ్రయించినప్పుడు, ఆయన బాహుబలము అనేది మనం చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి, దేవుని బలాన్ని మనం ఆశ్రయించినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించాలి. దేవుని జ్ఞానాన్ని మనం పొందుకున్నప్పుడే ఆయన మార్గంలోకి మనం నడవగలుగుతాం. అలాగే దేవుని యొక్క బలాన్ని కూడా మనం పొందుకుంటే తప్పకుండా మనం ఎక్కడే మరి దేవుని కొరకు మనం నిలబడగలుగుతాం అనేది మరి ఇక్కడ వాక్యంలో మనకు సెలవిస్తుంది. కాబట్టి ఈ విధంగా మరి యోబు మరి ఆయన ఆ దేవుని జ్ఞానం కలిగిన వాడు, వివేచన కలిగిన వాడు, దేవుని బలం కలిగిన వాడు కాబట్టి మరి ఎన్ని శ్రమలు ఉన్నా కానీ, మరి ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ ఈరోజు మరి యోబు గురించి మాట్లాడుకుంటున్నామంటే మరి అది నిజంగా దేవుడిచ్చిన ఆ శక్తి, ఆ జ్ఞానము, వివేచన, ఆ బలము ఆయన పొందుకున్నాడు కాబట్టి శ్రమంలో కూడా మరి ఆయన నిలబడగలిగాడు. నిజంగా మరి అంత భార్యతో సహా చనిపోమని చెప్పినా కానీ అయినా కానీ నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు అన్నింటినీ సృష్టించిన వాడు, ఏదైనా చేయగలనే నమ్మకం మరి ఆ యోబులో ఉంది కాబట్టి ఈరోజు మరి ఆయన మనతో మరి ఈ విధంగా మాట్లాడారు. కాబట్టి దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోండి, ఆయన బలం మీద ఆశ్రయించండి అని చెప్పేసి యోబు ఈరోజు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఎందుకంటే ఏదైనా చేయగలిగిన సమర్థుడు మన దేవుడు, సముద్రాన్ని చేసిన దేవుడు మన దేవుడు. కాబట్టి ఎలాంటి పరిస్థితులు అయినా అక్కడ కూడా ఉంది, వర్షం రాకుండా ఆపగలిగేవాడు ఆయన మరి అనేది కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఎలాంటి పరిస్థితులైనా చేయగలిగిన దేవుడు మన దేవుడు. కాబట్టి మరి జాగ్రత్తగా దేవుని యొక్క జ్ఞానం మీద మరి ఆధారపడి మన జీవితాలు కూడా, ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఈరోజు మరి కొంతమంది సేవకులు కూడా మరి ఏది పడితే అది మాట్లాడి వాళ్ళ ప్రాణం మీద తెచ్చుకుంటున్నారు. అనవసరం క్రైస్తవ్యాన్ని కూడా ఈరోజు మరి అపాస్పాలు చేసే పరిస్థితులు కనబడి, ఎందుకంటే దేవుని జ్ఞానం కలిగినప్పుడు, దేవుని వివేచన కలిగినప్పుడు ఎక్కడ ఏ విధంగా మెలగాలో మరి దేవుడే తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరు కూడా మరి అందరం కూడా మరి ఆ విధంగా మరి ప్రభువులో మరి వర్ధిల్లుతూ ఆయన జ్ఞానాన్ని పొందుకుని ఆయన యొక్క నిజమైన మార్గం ఏదో తెలుసుకుని ఆ మార్గంలో మనందరం మరి నడవాలని ప్రభు పేట కోరుకుంటూ దేవుడి వాక్యం దీవించింది.